వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కస్టమర్లకు యూఏఈ తోడ్పాటు. యూఏఈ ఆర్థిక మంత్రి ఆల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ. నంద్యాల జిల్లాలోనే దేశంలోనే అతిపెద్ద 600-1200 మెగావాట్ల సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ప్రారంభిస్తాం. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆలగడ్డలో ఘనంగా వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 7 మంది పేకట రాయుళ్లు అరెస్ట్, నగదు, మోటారు సైకిళ్లు స్వాధీనం. ఆలగడ్డలో ఘనంగా జరిగిన ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నూతన రాష్ట్ర రాజకీయ వ్యవహార కమిటీ ప్రమాణ స్వీకారం. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన ఎస్బీఐ యూత్ లైఫ్ ఆఫ్ ఇండియా ఓరియంటేషన్ ప్రోగ్రాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పనిసరి నెరవేరుస్తారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వేరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు. దండేపల్లి మండలంలోని వెల్గనూరు గ్రామంలో యువత కోసం గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీజేపీ పార్టీ తరపున ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరి నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో వెల్గనూరు గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా మానస తులసి విజయం సాధించడంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सुमुखाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराट रूपाय नमः ओम जगन्मयाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम जगद्गुरवे नमः ओम प्रपंचकाराध्यक्षाय नमः ओम दूरचंद्राय नमः सर्वकार्य अग्रपूजिताय नमः महाकवि वनस्पत्युद्भवैर्दिव्यैर्नाना गन्धैः समुदहाग्रे सर्वदेवानां रूपोऽयं प्रतिगृह्णं योरावृणीमहे दातुं यज्ञाय आकारं जगपतये हरि ओम भूदेवताभ्यो नमो नमः मम संपूर्ण अनुग्रह प्रसिद्ध्यर्थं शल्य दोष निवारणार्थं निर्विकीटक दोष निवारणार्थं पूजा करिष्ये. వెల్గనూరు గ్రామంలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, యువకులు ఉన్నారు. వెల్గనూరు ప్రభుత్వ పాఠశాల ఈ జిల్లాలోనే ఒక టాప్ స్కూల్. వెల్గనూరులో ఉన్న యువకులకు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణంలో ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు, రోజుగా వచ్చే పేపర్లు, తర్వాత ఆ లైబ్రరీలో కొన్ని కంప్యూటర్లు ఇవి పెడితే వెల్గనూరులో ఉన్న యువతకు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలలో అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా వెల్గనూరు సర్పంచ్ అయిన మానస తులసి గారు వారు ఇక్కడ లైబ్రరీ కట్టాలని అనుకోవడం చాలా సంతోషకరము. మేము గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది, బీజేపీ సర్పంచ్ని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కొరకు మేము 10 లక్షల రూపాయలు నా సొంత ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ లైబ్రరీకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్న కూడా వెల్గనూరు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక 5 కంప్యూటర్లు ఇచ్చి అక్కడ ఒక డిజిటల్ ల్యాబ్, దాని ద్వారా ఒక ఎల్ఈడి టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి స్కూల్లో చదువుతున్న పిల్లలకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా యువతకు లైబ్రరీ చేపట్టాలని కార్యక్రమాన్ని చేసినాము. గతంలో కూడా వెల్గనూరులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఇవ్వడము, మొన్న ఈ మధ్యనే అక్కడ బెంచీల కొరత ఉంటే బెంచీలు ఇవ్వడము. ఇట్లా విద్యకు సంబంధించి అంటే ఏదైతే భవిష్యత్తు వాళ్ళకు ఫౌండేషన్ సరిగ్గా ఉండి వాళ్ళకు ఎడ్యుకేషన్ సరిగ్గా అందితే వాళ్ళందరికీ కూడా పిల్లలకు రేపు భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఏదైతే చిన్న ప్రోత్సాహం, ఈ ప్రోత్సాహం ద్వారా విద్యార్థులకు, యువకులకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండాలి వెల్గనూరు గ్రామంలో అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను
చేపట్టడం జరిగింది. దీంట్లో పాల్గొన్న సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికి కూడా శుభాకాంక్షలు. త్వరలోనే ఈ పని మొదలుపెట్టి ఈ లైబ్రరీని పూర్తి చేస్తామని గ్రామస్తులకు అందరికి కూడా తెలియజేస్తాం. ఈరోజు వెల్గనూరు గ్రామంలో స్థానిక సంస్థలలో వెల్గనూరులో బీజేపీ అభ్యర్థి అయిన మానస తులసి గారిని సర్పంచ్గా గెలిపిస్తే నేను ఈ గ్రామానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఆ హామీని నిలబెట్టుకున్న వ్యక్తి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు ఈరోజు మన గ్రంథాలయ భూమి పూజకు ఇచ్చేసినందుకు వారికి గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం. ఏదైతే ఇవాళ ఈ గ్రామంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే 10 లక్షలు ఈ గ్రామాభివృద్ధికి ఇస్తా అని చెప్పినరో వారికి మా గ్రామం తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇవాళ భూమి పూజ చేసుకుంటున్నామంటే చాలామంది దీన్ని వ్యతిరేకించడానికి కూడా చాలామంది పని కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తా అంటే చెడు ఎక్కువ ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనతోటి ఉన్న వ్యక్తుల వైపు కానీ మంచి మనసుతో ఆలోచించే వ్యక్తుల వైపే ప్రజలంతా ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇవాళ మనం చూసినట్టయితే ఎక్కడన్నా ఒక 5-10 వేలు కూడా సాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. అదే 10 లక్షల రూపాయలు మీ గ్రామ అభివృద్ధికి ఇస్తున్నారు, మన గ్రామాభివృద్ధికి ఇస్తున్నారు అంటే అతని మనసు ఎంత గొప్పది, అతని మనసు ఎంత విశాలమైనదో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో మేము తిరిగినప్పుడు చాలా సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. దాంట్లోనే ఇంకా రోడ్లు అయితేనేమి, మా రజకులకు దోబిఘాట్ అయితేనేమి, ఇక్కడ మనము ఎస్సీ కాలకి పోయినప్పుడు వాళ్ళు మేము అంబేద్కర్ విగ్రహం కట్టుకుంటాం, అది కూడా కావాలని చెప్పి వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఆ రోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ గారు మా వెల్గనూరు గ్రామానికి వచ్చి స్థానిక ఎలమలు ఏదైతే మన హామీ ఇచ్చారో మా గ్రామానికి సర్పంచ్గా గెలిపిస్తే మా గ్రామానికి ఏమైతే హామీలు ఇచ్చారో అవి అందులో మన గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రఘునాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మన గ్రంథాలయం కానీ అండ్ ఇంకా 10 లక్షల రూపాయలను మన గ్రామానికి విరాళంగా ఇస్తా అన్నారు వాళ్ళ చిత్తూరు ట్రస్ట్ ద్వారా. దానికి ధన్యవాదాలు అన్నగారు. మీరు అన్నట్టు మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. మీ మాట మీద మీ మాటకు వాళ్ళు కట్టుబడి నన్ను గెలిపించారు. వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే కట్టుబడిగా మీరు కూడా మాట మీద ఉండి నాకు ఈరోజు గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమం నాకు ఎంతో సంతోషకరం. ఇలాంటి కరీంనగర్ ఆదర్శ నగర్, ఇందిరానగర్ గత 5 ఏళ్లలో కనీసం స్ట్రీట్ లైట్ నోచుకొని రోడ్డు. గత పాలకుల నిర్వహణ ఆదర్శ నగర్, ఇందిరానగర్ కనెక్టింగ్ రోడ్డు సింగిల్ ఫేజ్ కరెంట్ కనీసం మారుమూల గ్రామాల్లో కూడా లేదు. కానీ మన పాత 42వ డివిజన్ ప్రజల దురదృష్టం గత పాలకుల హయాంలో అనుభవించారు. తాజా మాజీ కార్పొరేటర్ బండారి వేణు దృష్టి రాగానే వైర్లకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగింపజేసి సంబంధిత అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్లు పెట్టడానికి కృషి చేశారు. డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, వాటర్ సమస్య ఎన్నో పనులను చేయించడానికి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తున్నానని బండారి వేణు ప్రజాసేవకే అంకితమైన బండారి వేణు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలు దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని, డివిజన్ లో ఉన్న సమస్యలను వెంటనే స్పందించి నెరవేరుస్తానని, అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వస్తున్న మీ బండారి వేణు ప్రజలే నా బలం, ప్రజలే నా బలగం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న మచ్చలేని నాయకుడు బండారి వేణు, కరీంనగర్. సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన
ఏఆర్ఐ హాస్పిటల్ ను ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ కళ్లకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, ముఖ్యంగా శుక్ల ఆపరేషన్లు, క్యాటరాక్ట్ విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో అనుభవజ్ఞులైన వైద్యులు సేవలు అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ ఎండి పాషా మాట్లాడుతూ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1 నెల పాటు ఉచిత ఓపీ సేవలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సదవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, డాక్టర్ వనజ, అంజద్ అలీ, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, గడ్డం వెంకన్న, సుభాన్, జాఫర్, సుధాకర్, శ్రీనివాస్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ ప్రారంభంతో ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్లా పట్టుకోండి అన్న అసలు పట్టుకోండి, కప్పి పట్టుకోండి, కప్పి పట్టుకోండి అన్న అసలు కొంచెం ముందు కట్టరా సార్ సార్ కట్ చేయండి మేడం. కొబ్బరికాయ కొబ్బరి సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. ఈ ఆసుపత్రి డాక్టర్ భరత్ పీడియాట్రిషియన్ ఆధ్వర్యంలో పనిచేయనుంది. పుట్టిన శిశువుల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. చిన్న పిల్లలకు సంబంధించిన సాధారణ జబ్బుల నుంచి సంక్లిష్ట వ్యాధుల వరకు ఆధునిక వైద్య పద్ధతులతో చికిత్స అందించేందుకు ఆసుపత్రి సన్నద్ధంగా ఉంది. స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ లో 24 గంటలు వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు మరియు ఫార్మసీ సౌకర్యం అందుబాటులో ఉండటం విశేషం. పిల్లల ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో సూర్యాపేట పట్టణంతో పాటు పరిసర గ్రామ ప్రజలకు మెరుగైన బాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యం సంరక్షణలో స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ ఒక నమ్మకమైన కేంద్రంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు బాబు కొన్ని కార్యక్రమాలు మీరు చేసుకుని ఉంటే అనుకున్నప్పుడు రండి, అలా చెప్తాను తప్పకుండా. కొన్ని చేదోడు వాదోడు ఉన్నారు సార్. ఒకసారి ఈరోజు సూర్యాపేట పట్టణంలో డాక్టర్ తిరునగర్ పిల్లల డాక్టర్ భరత్
తిరునగర్ భరత్ ఆధ్వర్యంలో స్పర్శ్ పిల్లల ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణం అనేది రోజు రోజుకు పెరుగుతున్న టౌన్. దాదాపు 1,50,000 మంది పాపులేషన్తో విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యన ఉన్న ఈ పట్టణం దాదాపు సూర్యాపేటలో 200 హాస్పిటల్స్ 10 ఏళ్లలో రావడం జరిగింది. 200 హాస్పిటల్ కూడా డిఫరెంట్ స్పెషాలిటీస్తో పాటు సూపర్ స్పెషాలిటీస్, కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ అనే ఒక స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీ సూర్యాపేటలో ఉండడం జరిగింది. ముఖ్యంగా తిరునగర్ భరత్ ఇవాళ సూర్యాపేట పట్టణవాసి, విద్యానగర్ వాస్తవ్యుడు, మా హాస్పిటల్ మా ఇంటి పక్కన వాస్తవ్యుడు. వాళ్ళ ఫాదర్ కూడా బ్యాంక్ మేనేజర్, వాళ్ళ మదర్ టీచర్. వాళ్ళ మంచి ప్రొఫెషన్ ఉండి కష్టపడి చదివి ఇవాళ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇలా వార్మర్స్ కానీ, ఫోటోథెరపీ కానీ, వాళ్ళు ఇదివరకు ఖమ్మం పోయి లక్షలు ఖర్చు పెట్టుకునేవారు. అలాంటివి లేకుండా ఖమ్మం కానీ హైదరాబాద్లో ఉండే ఫెసిలిటీ ఆ ఖర్చులో ఇలా దాదాపు పావు భాగం ఖర్చుతోటి ఇవాళ సూర్యాపేట డాక్టర్లు చాలామంది సర్వీస్ చేస్తారు. ఇవాళ బ్రహ్మాండంగా ఇది సూర్యాపేట రానున్న రోజుల్లో ఒక మెడికల్ హబ్గా మారబోతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ సూర్యాపేటలో ఇప్పుడే ఇవాళ మోకాలు చిప్పలు మార్చడం కానీ, రానున్న రోజుల్లో బైపాస్ సర్జరీ, గుండెకి బైపాస్ సర్జరీ చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి టౌన్ ఇది. కాబట్టి ప్రజలందరూ మంచి ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని తక్కువ ఖర్చుతో, ముఖ్యంగా భరత్ నిర్మించిన ఈ చిన్నపిల్లల హాస్పిటల్ మీకు తెలుసు ఖమ్మంలో లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి నేను కూడా భరత్కి చెప్తున్నాను, పేదవాళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటారు, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాళ్ళను ఆరోగ్యంగా తక్కువ ఖర్చుతో మీరు చేయాలని నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో మంచిగా ఎదగాలని కోరుకుంటూ, మంచి పేరు తెచ్చుకోవాలి. భరత్ వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి పేరు తేవాలని మరొక్కసారి భరత్కి హాస్పిటల్, పేద ప్రజల కోసం నిర్మించిన హాస్పిటల్ భరత్కు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తిరునగర్ భరత్ వారి సతీమణి కంటి డాక్టర్. ఫ్యూచర్లో తను కూడా కంటి వైద్యం కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సూర్యాపేటలో భరత్ గారు అన్ని ఫెసిలిటీస్ తోటి హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారు సూర్యాపేట లోకల్, తను చదువుకుంది కూడా మొత్తం గవర్నమెంట్ చదువులే. ఆయన మనకు సంబంధించిన అన్ని కష్టాలు, నష్టాలు, పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు తెలిసిన వ్యక్తి. కాబట్టి మీకు వీలైనంత ఆర్థిక భారం కలగకుండా తను వైద్యం చేసే అవకాశం ఉంది. ఏదో కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రాబట్టాలని ఉంటుంది. ఆయనకు మెరిట్ తోటి మొత్తం గవర్నమెంట్ సంస్థలలోనే తను ఇది విద్యాభ్యాసం ఎంబీబీఎస్ అయితే ఏంది, ఎండి అయితే ఏంది. నేను చదివిన కేఎంసీలోనే మా జూనియర్, మోస్ట్లీ చాలా జూనియర్గా ఇవాళ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మంచి భవిష్యత్తును ప్లస్ మంచి ప్రాక్టీస్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు తిరునగర్ భరత్ అండి. నేను స్పర్శ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వ్యవస్థాపకండి. నేను పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అండి. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల వైద్యాలు చేయగలుగుతాము. ఇంకా నెలలు తక్కువ పుట్టిన పిల్లలకు కూడా వైద్యం నిపుణులండి. అన్ని రకాల సౌకర్యాలు మన సూర్యాపేటలో ఇప్పుడు అందుబాటులోకి ఇచ్చామండి. అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్పర్శ్ అనేది చిన్నప్పటి నుంచి మా కళ. హాస్పిటల్ అనేది పెట్టడం అంటే చిన్నతనం కాదు. మా ఇంట్లో ఇంతవరకు ఎవరు హాస్పిటల్ పెట్టలేదు. ఎప్పటి నుంచో అనుకున్న కళ అందరికీ అంటే అంత తొందరగా రాదు. హాస్పిటల్ రావాలి, డాక్టర్ రావాలి, హాస్పిటల్ పెట్టాలి అనేది. పలాస నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 23వ వార్డులో 50 లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మున్సిపాలిటీకి మరో 2 కోట్ల నిధులను త్వరలో తీసుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు విపక్ష పార్టీ అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల్లో తన
తనవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చేతులకు వచ్చేస్తుంది. ఈరోజు అందరి సహకారంతో దాదాపు ఈరోజు 50 లక్షల విలువైన కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగిందండి. సీసీ రోడ్లు 2 కలిపి 40 లక్షలు, 2 పవర్ బోర్లు 10 లక్షలతో. అంటే ఈరోజు అభివృద్ధి అంటే కళ్ళకు కనిపించాలి, మాటల్లో వినిపించడం కాదు. పలాస మున్సిపాలిటీలోని గత 18 నెలలుగా అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ అన్ని ఉండి పర్యవేక్షిస్తున్న పలాస మున్సిపాలిటీ పెద్దలు బాబురావు గారు కానీ, అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ప్రతి ఒక్కరు, గాలికృష్ణ గారు, శంకర్ గారు, అందరూ. ఎందుకంటే ఈరోజు అందరం కూడా పలాసాని 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన టైంలోని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం. అయితే పార్టీలు ఏమన్నా కానివ్వండి, అందరి లక్ష్యం అభివృద్ధి. ప్రతిదానికి కూడా సహకరిస్తున్న చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ మంత్రి నారాయణ గారితో సంప్రదించి 2 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా అందాయి. వాటిని టెండర్లు పెట్టి త్వరలోనే ఆ పని కూడా మొదలు పెడతాం. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా పలాస మున్సిపాలిటీలోని చాలా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవసరం ఉంది. త్వరలో కూడా ఇవి అవ్వగానే వాటికి కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏదైతే ఈరోజు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామో ఇక్కడున్న అందరి పెద్దల సమక్షంలో వాళ్ళందరి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.